ఈ 3 దినాలు నువ్వు దేవుని సన్నిధిలో గడిపావు కదా, ఇది నీకు ఒక ధన్యత, ఇది నీకు ఒక భాగ్యము. ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో గడపడానికి నీ ధనం ఇచ్చించావు కదా, నీ సమయాన్ని ఇచ్చించావు కదా, ఇది ఒక ధన్యత. ఈశ్వర ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు వ్యర్థంగా కష్టపడింది అనుకుంటువా? నీ దేవుడు న్యాయవంతుడు, నీ బహుమానం దేవుని అవుతుంది. ఈ మనుషులను గుర్తించకపోవచ్చు, ఈ మనుషులను పట్టించుకోపోవచ్చు, కానీ నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్యకు ఒక మంచి దీవెన, ఒక మంచి బహుమానం అది భగవంతుడికి ఇవ్వబోతున్నాడు. దేవుడు విశ్వాసం కలిగి ఉండి ప్రార్థించు, ఇదిగో విజ్ఞాపన చేయి, యాచన చేయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ బలిపీఠం దగ్గర బలి అవ్వు. ఖచ్చితంగా దేవుడు దిగి వస్తాడు. నిన్ను చాలా చాలా మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నాకు దొరికిన నా యేసుడు.
సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చువారెవరు కార్యము చేయగా అడ్డుపడువారెవరు నా ముందు నీవుండగా ఎదురొచ్చువారెవరు కార్యము చేయగా అడ్డుపడువారెవరు యుద్ధము నీదేనయ్యా సూర్యుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నీవు కరుణించగా కాదను వారెవరు శక్తితో నింపగా ఓడించువారెవరు నీవు కరుణించగా కాదను వారెవరు శక్తితో నింపగా ఓడించువారెవరు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నీ స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నల్ల కూడా పోలుస్తారు కానీ మనం అంత నల్లగా ఉండం చూడడానికి అందంగా అంటాం మనకంటే చాలా దారుణమైన కలర్లో
వారు చెప్పారు ఫోన్లో. చెప్పినప్పుడు ఏంటి ప్రభు జ్వరం అంటే ఇలాగ అభ్యంతరం ఏంటని అనుకున్నప్పటికి మళ్ళీ ఇంకొక 2 గంటల్లో ఫోన్ చేసి, అయ్యా నాకు సెలైన్లు ఎక్కుతున్నాయి, నేను ఎవరైనా ఉంటే ఇంకొక వేరే వాళ్ళు